మార్కు సువార్త 11వ అధ్యాయం నుండి మనం పాఠం నేర్చుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము నుంచి 12వ వచనం నుంచి చదువుతండి ఒకసారి నుంచి. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని. ఎవరు ఆకలిగొన్నారు? ఇక్కడ యేసుక్రీస్తు ఆకలిగొన్నారు. ఇది పస్కా పండుగకు ముందు జరుగుతున్న కాన్సెప్ట్. ఇది పస్కా పండుగకు ముందు జరుగుతున్నది. అంతకుముందు ఏం జరిగింది? అక్కడ గాడిదను తెమ్మని శిష్యులను తెమ్మన్నప్పుడు గాడిదను తేవడానికి శిష్యులు వెళ్ళారు, గాడిదను తీసుకొచ్చారు. ఆ తర్వాత యెరూషలేము పట్టణము వీధుల్లో యేసుక్రీస్తు ఆ గాడిద మీదకి ఎక్కి అక్కడ ఊరేగింపు అనేది జరిగింది. జనసమూహము ఆయన్ని స్వాగతించారు, ఆయన్ని ఘనపరిచారు, ఆయన్ని ఆరాధన చేశారు. ఈ సంఘటన జరిగిపోయిన తర్వాత ఆయన మరునాడు బయలుదేరి ఎక్కడి నుంచి అక్కడ బయలుదేరాడు? బేతనియా నుండి వెళ్ళుచుండగా. ఎక్కడి నుంచి బయలుదేరాడు? బేతనియా నుండి ఆయన బయలుదేరి వెళ్ళుచున్నాడు. సో ఈ బేతనీ ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు ఆయన ఆకలిగా ఉన్నట్టుగా ఇక్కడ వాక్యము రాయబడింది కదా, ఆకలిగా ఉన్నాడు. ఇది ఈ యేసుక్రీస్తు యొక్క ఆకలి మనకి భౌతికంగా అర్థం చేసుకోవడానికి వీల్లేదు. ఆత్మీయ పాఠంలో, ఆత్మీయ జ్ఞానంతో మాత్రమే అర్థం చేసుకోవాలి. శిష్యులు అంటారు కదా, ఒకసారి మీకు తినడానికి ఏమన్నా తీసుకొస్తాము, మీరు ఆకలిగా ఉన్నారు కనుక అంటే ఆయన అంటాడు కదా, తండ్రి చిత్తము నెరవేర్చుటే నా ఆకలి కదా అంటాడు. తండ్రి చిత్తము నెరవేర్చుటే కదా నా ఆకలి అంటాడు. నేనిచ్చి నీళ్ళు త్రాగితే నువ్వు అన్నడును దప్పికొనవు. అంటే యేసుక్రీస్తు యొక్క దాహము కానీ, యేసుక్రీస్తు యొక్క ఆకలి కానీ ఆత్మీయ సంబంధమైనది కదా, శారీరక సంబంధమైనది కాదు కదా. ఆత్మీయ సంబంధమైన ఆకలి, ఆత్మీయ సంబంధమైన దాహము కదా. అంటే మనుషుల యొక్క వ్యక్తిగత జీవితం నుండి ఆయన తన యొక్క ఆకలిని తీర్చుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కదా కదా. దేవునికి విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలి కదా. దేవునికి మన యొక్క హృదయము ఆయనకి కావాలి. అంటే హృదయం అంటే ఏం కావాలి? పరిశుద్ధతో నిండిపోయిన జీవితం ఆయనకి. పరిశుద్ధతో నిండిపోయిన జీవితము, భక్తి గల జీవితమే ఆయనకు మనం అర్పించే నైవేద్యం కదా. అదే ఆయనకు కావలసిన ఆహారం. సో అలాంటి ఆహారం కోసము నిన్ను నన్ను ఆయన ఏం చేస్తున్నాడు? అడుగుచున్నాడు. అలాంటి ఆహారం కోసం ఆయన వెతుకుతూ ఉంటాడు మన నుండి కదా. ఆయన మనం అర్పించే ఆయనకి లోక సంబంధమైన బలులు కాదు ఆయనకు కావాల్సింది, మన హృదయం అనే అర్పణ ఆయనకి అర్పించాలి. బేతనీకి వెళ్తున్నప్పుడు ఆయన ఆకలిగా ఉన్నాడు, ఆకలి వేసింది. సో ఆకలి వేసినప్పుడు జరిగిన సంఘటన మనం చూసినప్పుడు అక్కడ చదవండి తర్వాత వచనం. ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూశాడు. దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏదియు కనబడలేదు కదా. ఎక్కడి నుంచి చూశాడు ఆయన? దగ్గరికి వెళ్ళి చూశాడా? దూరం నుంచి చూశాడు. ఏ చెట్టు అది? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు, ఒలీవ చెట్టు, ద్రాక్ష వల్లి, ఈ మూడు బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన ఫలాలు కలిగిన మొక్కలు, చెట్లు. అంజూరపు చెట్టు ఎంతటి పరిస్థితిని కలిగి ఉన్నదంటే, మనం చాలా చరిత్ర మనం ముందుకెళ్ళినప్పుడు హిజ్కియాకు మరణకరమైన రోగం అంటే క్యాన్సర్ వచ్చిందండి, పుండు వచ్చినప్పుడు ఈ యొక్క అంజూరపు దాన్నే ఆ పుండుకి రాయమన్నప్పుడు అతడు స్వస్థత పొందాడు కదా. సో అది వేరే ఒక టాపిక్ అనుకోండి. అంజూరపు చెట్టు దూరం నుంచి చూశాడు యేసుక్రీస్తు. మొట్టమొదట దేవుడు యొక్క ఆకలి కదా. దేవుని యొక్క ఆకలి ఏంటంటే నిన్ను నన్ను నైవేద్యముగా మార్చడం, నైవేద్యంగా మార్చబడాలి. ఆ నైవేద్యాన్ని తీసుకుని పరలోకపు తండ్రి చేతిలో పెట్టాలని కదా. నైవేద్యంగా మారని ఫలము ఆయనకి ఏదన్నా ఉపయోగమా? ఏమాత్రము ప్రయోజనం కాదు. మనము నైవేద్యంగా మారినప్పుడు మాత్రమే ఆయనకి హోమంగా మనం మారుతాం, బలిగా మారుతాము, అర్పణగా మారుతాం. మనము నైవేద్యంగా మారాలంటే మన యొక్క జీవితాన్ని పూర్తిగా దేవునికి అర్పించుకోవాలి. అంటే మన పాత బ్రతుకును పూర్తిగా
మార్చుకోవాలి. మన ఆలోచన విధానం, మన వ్యక్తిగత జీవితము, దేవుడు ఏదైతే మన నుంచి కోరుకుంటున్నాడో, దేవుడు ఏదైతే ఏ ఆజ్ఞలైతే మనకి తెలియపరిచాడో ఆ ఆజ్ఞలను మనం పూర్తిగా అంగీకరించి జీవిస్తున్నప్పుడు మనం ఏ విధంగా మారుతామంటే ఆయనకి ఇష్టలైన నైవేద్యంగా మనము మారుతాము. ఆ నైవేద్యమే ఆయన యొక్క ఆకలిని తృప్తిపరిచేది కదా. ఆయన ఆకలిని తృప్తిపరిచే నైవేద్యంగా నీవు నేను మారగలుగుతున్నామా, మారట్లేదా అన్నది ఈ రోజున మనకున్న ప్రశ్న కదా. ఇక్కడ దూరం నుండి ఏం చూశాడు? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు అనగా ఇక్కడ దేన్ని సాదృశ్యంగా మనకు కనిపిస్తుందంటే మందిరము, చర్చ్, మందిరము. అంజూరపు చెట్టు మందిరానికి సాదృశ్యము. ఈ అంజూరపు చెట్టుకి ఏమున్నాయి? ఆకులు ఉన్నాయి. ఆకులు ఎలా ఉన్నాయి? చాలా గుంపుగా ఉన్నాయి, చాలా గుంపుగా ఉన్నాయి. అంటే ఎక్కడా ఖాళీ లేదు, ఎక్కడ కనీసము ఖాళీ లేకుండా ప్రతి కొమ్మ దేనితో నింపబడింది? ఆకులతో నింపబడింది. మిగతా చెట్లుకి అంజూరపు చెట్టుకి ఒక ప్రత్యేకత ఉంది. మామిడి చెట్టును చూసినప్పుడు అది ఒక సీజన్కి మాత్రమే పరిమితం అవుతుంది. మామిడి చెట్టుకి ఆకులు ఉన్నంత మాత్రాన ఫలం ఉంటుందని చెప్పుకోవడానికి వీలు లేదు కదా. ఆకులు ఉన్నాయని, దీనికి ఆకులు ఉన్నాయి కదా అని మన దూరం నుంచి కనిపిస్తుంది, దగ్గరికి వెళ్తేనే కానీ ఫలం ఉందో లేదో తెలీదు కదా. ఆకులు ఉన్నాయి కదా ఫలం ఉంటుంది అని ఖచ్చితంగా మనం చెప్పగలమా? చెప్పలేము. జామ చెట్టుకి ఆకులు ఉన్నాయి, ఖచ్చితంగా అక్కడ జామ పండు ఉంటుందని చెప్పగలమా? చెప్పలేము, దగ్గరికి వెళ్ళి మనం చూస్తే తప్ప. కానీ ఈ అంజూరపు చెట్టు మాత్రము ఆకులు ఉన్నాయంటే ఏదో ఒక ఫలం కంపల్సరీ ఉండాలి. దానికి ఉన్న ప్రత్యేకత కదా. అంజూరపు చెట్టు చాలా ప్రత్యేకత కలిగింది. ఇజ్రాయేలీలో ఇప్పుడు కూడా అంజూరపు ఫలము లేకుండా వారి యొక్క డిన్నర్ కానీ లంచ్ కానీ ముగింపబడదు. వారి యొక్క తీసుకునే ప్రతి ఆహారంలో అంజూరపు ఫలం ఉంటుంది. అంజూరపు చెట్టు కింద వారు సరదాగా గడపడానికి ఇష్టపడతారు. సో ఈ యొక్క ప్రత్యేకత కలిగిన ఈ అంజూరపు చెట్టు కోసము, అంటే అంజూరపు చెట్టు దగ్గర ఎందుకు వారు సేద తీర్చుకుంటారంటే అది మందిరానికి సాదృశ్యంగా కనిపిస్తుంది. అక్కడ సమాధానం ఉంటుంది, అక్కడ నెమ్మది ఉంటుంది. అయితే ఈ అంజూరపు చెట్టుకి విస్తారమైన ఆకులు ఉన్నాయి, కానీ ఈ ఆకులను చూసి దేవుడు ఏం ఆశించాడు? ఫలం ఉంటుందని ఆశించాడు కదా. ఆకులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏముండాలి? ఫలం అనేది ఉండాలి. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ఆ బేతనీ మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఇంకొక విషయం ఏంటంటే ఈ చెట్టు మార్గంలో లేదు, మార్గం పక్కన ఉంది. మార్గంలో లేదు, త్రోవ ప్రక్కన ఉంది చెట్టు ఇది కదా. మార్గంలో ఉండవలసిన చెట్టు త్రోవ ప్రక్కన ఉంది. చెప్తున్నాను కదా, మందిరానికి సాదృశ్యము. మందిరము దేవుని యొక్క మార్గంలో ఉండాలి, సంఘం అనేది దేవుని యొక్క మార్గంలో ఉండాలి. కానీ సంఘము, మందిరం అనేది ఎక్కడ ఉందంటే త్రోవ ప్రక్కన ఉంది. అంటే దేవుని యొక్క మార్గాన్ని తప్పేసి పక్కకుంది. దేవుడు యేసుక్రీస్తు ఫలం ఉంటుందని వెళ్ళాడు, ఆశించాడు. కానీ అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? అక్కడ దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చాను. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఎలయనగా అది అంజూరపు పండ్లు కాలము కాదు. మరి అంజూరపు పండ్లు కాలం కానప్పుడు ఎందుకు వెతికాడంటారు యేసుక్రీస్తు కదా. చాలామంది బైబిల్ని తప్పు అని రుద్దాలని ప్రయత్నం చేసే వాళ్ళు అనేక మంది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకు అనేక విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. క్రైస్తవ్యం మీద బురద జల్లాలనుకునే వాళ్ళు మాట్లాడుతున్న మాటలు అంటే వారికి ఆఫ్ నాలెడ్జ్తో ఏమాత్రము సత్యము లోతులు తెలియదు. పైకి కనిపించే దాన్ని వక్రీకరించి ఏదోలాగిన తప్పు వెతకాలని బురద జల్లుతూ ఉంటారు కదా. మనుషులు వ్యక్తిత్వం అటువంటిది. అంటే వాస్తవంలోకి వెళ్ళరు, వాస్తవాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయరు. పైకి ఏదో కనిపిస్తుందో వాళ్ళకి, దాన్ని బట్టి ఏం చేస్తారు? డిసైడ్ చేసేస్తూ ఉంటారు కదా. వ్యక్తిగత జీవితంలో కూడా చాలామంది ఇతరుల కోసం మనము మాట్లాడినప్పుడు కానీ అక్కడ జరిగిన విషయము పూర్తిగా తెలియకుండా మాట్లాడటం అనేది చాలా తప్పు కదా. వాస్తవాలు తెలియకుండా ఈ రోజున కొంచెం ఏదన్నా పైకి కనిపిస్తే మీడియా వాళ్ళు దాన్ని క్యాచ్ చేసుకుని దాన్ని వారి యొక్క టీఆర్పీ రేట్ని పెంచుకోవడం కోసం, ఇతరుల యొక్క కుటుంబాలను నాశనం చేయడం కోసం వారు మీడియాలో తయారవుతున్నారు కదా. మన సమాజంలో మనం చూస్తున్న ప్రస్తుతము
ఎవడి యొక్క వ్యాపారం, ఎవడి యొక్క సంతోషం కోసం వాడు ప్రయత్నాలు తప్ప, అయ్యో దీనివల్ల ఇతరులు బాధపడతారు, ఇతర కుటుంబాలు నాశనం అయిపోతాయని ఆలోచించే వాళ్ళు ప్రజలు, మనుషులు అనేవారు ఉండరన్నమాట కదా. ఏది దొరుకుతుందా, ఏది పట్టుకుని వారిని దుర్మార్గంగా వారిని నాశనం చేద్దాం అనుకునే ప్రయత్నం చేసే మనుషులే లోకంలో కదా. సో అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. కానీ క్రైస్తవులుగా అలాంటి వ్యక్తిగత జీవితం కూడా, అలాంటి మనస్తత్వం ఉన్నా కూడా అతల్యాకి సాదృశ్యంగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆకులున్నందుకు ఏముండాలి? ఫలం ఉండాలి, కానీ ఫలము లేదు. అయితే ఏదన్నా ఒక్కటైనా ఉంటుందేమని వెతికాడు, చెట్టంతా వెతికాడు దేవుడు కదా, చెట్టంతా వెతికాడు, ఒక్కటి కూడా లేదు. ఇది ఈయన ఏ సమయంలో వెళ్ళాడు అంటే మార్చి ఏప్రిల్ సమయంలో వెళ్ళాడు. మార్చి ఏప్రిల్ నెలల్లో యేసుక్రీస్తు అంటే పస్కా పండుగ అదే సమయంలో జరుగుతుంది కనుక ఆ సమయంలోనే ఈయన బేతనీ ప్రాంతానికి దాటి వెళ్ళాడు. ఈ అంజూరపు చెట్టు రెండు ఫలాలను ఇస్తుంది. ఒక చెట్టు రెండు రకాలైన ఫలాలను ఇస్తుంది. ఒకటి అంజూరపు ఫలం అయితే ఇంకొకటి దానికి ముందు వచ్చే ఫలం, దాని పేరు అంజూరపు ఫలంకి ముందు వచ్చే ఫలం పేరు బ్రేబా అంటారు. ఇది గ్రీన్ కలర్లో మనకు కనిపిస్తుంది. బ్రేబా గ్రీక్ హిబ్రీ భాషలో దీన్ని బ్రేబా అంటారు. ఈ బ్రేబా ఎప్పుడు రావాలంటే మార్చి ఏప్రిల్ నెలలో ఖచ్చితంగా ఉండాలి. బ్రేబా గనక చెట్టుకు లేకపోతే ఒకటైనా కూడా అంజూరపు ఫలము రానట్టే కదా. బ్రేబా వస్తేనే అంజూరపు ఫలము వస్తుంది. నీకు బ్రేబా అనే ఫ్రూట్ రాకుండా అంజూరపు ఫలము ఆ యొక్క చెట్టుకి కాసే ప్రసక్తే సైంటిఫికల్గాను బొటానికల్గాను ఏ మాత్రము ప్రూవ్ అవ్వలేదు కదా. కాబట్టి బ్రేబా ఫ్రూట్ కోసము యేసుక్రీస్తు బ్రతికాడు. అంటే ఇమ్మెచ్యూర్ ఫ్రూట్ అంటారు, ఇమ్మెచ్యూర్ పరిపక్వం కాని ఫలం. అది కూడా తినడానికి యోగ్యమైనదే, అంటే అది ఏమి మనకి తినడానికి పనికిరానిది కాదు, అది కూడా యూస్ఫుల్ ఉపయోగకరమైనది, అది కూడా తినేదే. అదైనా ఉంటుందని వెతికాడు, కానీ అది కూడా దొరకలేదు కదా. అంటే ఈ బ్రేబా రానప్పుడు అంజూరపు కాస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో కాయదు. కాబట్టి దేవునికి తెలుసు ఈ బ్రేబా అనే ఫ్రూట్ లేదు కనుక అంజూరపు కూడా దీనికి రాదు. కాబట్టి ఇది దేనికి పనికి రాదు, నిరుపయోగమైనది, ఇది ఉపయోగకరమైనది కాదు. అందుకే అక్కడ యేసుక్రీస్తు ఏం చేశాడు దాన్ని, అందుకైనా ఇక మీదట ఎన్నటికి ఈ పండు ఎవరును తినకుందురు కాక, ఇక మీదట ఈ పండు ఎవరును తినకుందురు కాక. ఇక మీదట ఇక్కడ చాలా లోతైన మర్మయుక్తమైన మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి చెప్పాను కదా, అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యము? దేవుని యొక్క మందిరానికి సాదృశ్యం. ఈ మందిరంలో మనుషులను అనేక మంది ఉన్నారు, కోటాని కోట్ల కింద లక్షల కొద్ది ఉన్నారు. అంటే ఆకుల్లాగా ఇప్పుడు మనుషులు ఉన్నారంటే దేవుని యొక్క ఆశ ఏంటి? అక్కడ ఏముండాలి? ఫలం ఉండాలి. అంటే ఆయనకి కావలసిన నైవేద్యం అక్కడ ఉండాలి. నైవేద్యం లేకపోతే ఆకులు ఎన్ని ఉంటే ఉపయోగం ఏంటి? సంఘం కట్టబడితే ఏంటి ఉపయోగం కదా. ఈ రోజున మనం సమాజంలో మనం చూస్తున్నప్పుడు లక్షల కొద్ది ఆదివారాలు చూస్తున్నప్పుడు, హైదరాబాద్ లాంటి నగరాల్లో మనం చూసినప్పుడు వేల కొద్ది జనాలు ఆదివారము మనకు మందిరాల్లో కనిపిస్తూ ఉంటారు కదా, ప్రపంచవ్యాప్తంగా. ఈ విధంగా ఆకుల్లాగా మనుషులు కనపడుతున్నారు, కానీ అక్కడ ఏమి లేవు, ఫలాలు లేవు, ఫలించే ఫలాలు. అంటే దేవునికి కావాల్సిన నైవేద్యము లేదు, దేవుని ఆకలిని తృప్తిపరిచేది అక్కడ లేదు. దేవుని యొక్క ఆకలిని తృప్తిపరిచేది లేకపోతే ఆకులు ఎన్నుంటే ఉపయోగం ఏంటి? ఆకులు తీసుకెళ్ళి పరలోకంలోకి నైవేద్యం ఇస్తాం, ఆకులు తీసుకెళ్తాం. ఎవరిదన్నా మనం ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్రూట్స్ తీసుకెళ్తాం కదా, ఆకులు తీసుకెళ్తే వీడికి ఏమైనా పిచ్చి పట్టిందా అనుకుంటాం, అంతేనా? పిచ్చి పడితేనే తప్ప, అంటే మానసికంగా ఏదన్నా మనం డిస్టర్బ్ అయితేనే తప్ప అలాంటి పనులు చేయరు కదా. కాబట్టి ఆకులు వలన దేవుడు తృప్తి చెందడు. అంటే మందిరాలకు వచ్చే మనుషులను బట్టి దేవుడు ఏమాత్రము తృప్తి చెందడు. ఏం కావాలి ఆయనకి? ఫలాలు కావాలి. బ్రేబా కోసం ఎదురు చూస్తారు. అంటే కొంచెమైనా ఇందులో భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారేమో, పోనీ అన్ని ఆజ్ఞలు కాకపోయినా ఈరోజు కాకపోయినా రేపైనా పరిపక్వం చెందుతారేమో, ఇమ్మెచ్యూర్
ఫ్రూట్స్ అయినా ఉంటాయేమని వెతికాడు, కానీ అది కూడా దొరకలేదు. అంటే సంఘంలో, మందిరాల్లో కొంచెం కాకపోయినా కొంచెం భక్తి కలిగిన వారైనా, కొంచెం కాకపోయినా కొంచెమైనా దేవునికి ఆజ్ఞల ప్రకారం బ్రతికే వాళ్ళు కనపడతారేమని దేవుడు ఎదురు చూస్తున్నాడు, వెతుకుచున్నాడు, కానీ ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే మార్గంలో ఉండవలసిన ఈ యొక్క అంజూరపు చెట్టు ఏమైపోయింది? త్రోవ పక్కకి వెళ్ళిపోయింది. మార్గంలో ఉంటేనే కదా మనల్ని ముందుకు నడిపించేది, మార్గంలో ఉంటేనే కదా మనము రోడ్డు మీద ప్రయాణము చేసేది. మనం త్రోవ పక్కన నిలిచి ఉండిపోయామనుకో మన ప్రయాణం కొనసాగదా? ప్రయాణం కొనసాగాలంటే రోడ్డు మీద మార్గంలో ఉండాలి. ఎప్పుడు మనం నిలిచిపోతామంటే మన ప్రయాణాన్ని ఆపుకున్నప్పుడు కదా. ఈ అంజూరపు చెట్టు సంఘం మనకి సూచనగా కనిపిస్తుంది. ఇప్పుడు సంఘము కూడా ప్రస్తుత కాలంలో, ప్రస్తుత దినాల్లో క్రైస్తవ వ్యక్తిగత జీవితాల్లో మార్గములో ఉండవలసిన వారు మార్గాన్ని ఏం చేశారు? తప్పేశారు. అందుకే నేనే కదా అంటాడు కదా, నేనే మార్గము సత్యము నేనే. మార్గాన్ని తప్పిపోతే ఏమాత్రం ప్రయాణం కొనసాగదు. కాబట్టి త్రోవ ప్రక్కన పడిపోయింది సంఘము. కాబట్టి దేవుడు అన్నాడు, ఇక ఎన్నడూ ఈ ఫలము ఫలించకూడదు. దేనికి? ఎవరికి ఉపయోగకరం. అంటే ఈ మాట సంఘంతో మాట్లాడకూడదు, దేవుడు వ్యక్తిగత జీవితాలతో మాట్లాడకూడదు. దేవుడు చాలా కాలం ఎదురు చూస్తూ ఉంటాడు. ఫలింపు లేకపోతే ఆకుల్లాగే మన జీవితాలు, మన సంఘాలు, మన కుటుంబాలు ఉండిపోతే ఒక రోజున దేవుడికి తెలుసు బ్రేబా కూడా, అంటే బ్రేబా లాంటి భక్తి జీవితం కూడా లేకపోతే ఇక అంజూరపుగా మారడం ఇతడి వల్ల కష్టమని దేవుడు ఏం చేస్తాడంటే ఇక అది పనికిరాని చెట్టుగా దాన్ని చూసి దాన్ని ఏం చేస్తాడు? దేవుడు శపిస్తాడు. ఆ రోజున దేవుడు అంజూరపు చెట్టుని ఏం చేశాడు? శపించాడు. అంటే ఇది పరలోకానికి నైవేద్యంగా మారడానికి ఈ చెట్టు పనికిరాదు. పరలోకంలో తండ్రి చేతిలో పెట్టడానికి ఈ ఫ్రూట్స్ ఏమాత్రము రావట్లేదు కనుక ఈ చెట్టు ఇంకా దీన్ని నేను ఉంచకూడదు. ఆ రోజున ఈ ఫలాలు ఇక ఎన్నటికీ ఎవరికి దీనికి ఇది ఉపయోగం లేని చెట్టు కనుక దీన్ని నేను శపిస్తున్నానని ఆయన దాన్ని శపించినట్లుగా మనకి లేఖనాలు మనకు కనిపిస్తున్నాయి కదా. తర్వాత మనం చూసినప్పుడు అదే కింద భాగంలో ఆయన సమాజ మందిరానికి బోధించడానికి వెళ్ళినప్పుడు అక్కడ సమాజ మందిరంలో ఏం జరుగుతుంది? వ్యాపారము జరుగుతుంది కదా. వ్యాపారం జరుగుతుంది. ఆరాధన జరగవలసిన మందిరములో దేవునికి నైవేద్యములు, దేవునికి స్తుత్యార్పణలు, దేవుని ఎదుట ప్రతి ఒక్క మనిషి యొక్క ప్రాయశ్చిత్తం కొరకు బలులు అర్పించవలసిన మందిరంలో ఏం జరుగుతున్నాయి? వ్యాపార సంబంధమైన కార్యాలు. అంటే లోకం ఎక్కడికి వచ్చేసింది? మందిరంలోకి వచ్చేసింది. రోజున మనం చూస్తున్నప్పుడు మన యొక్క పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు మన యొక్క జీవితాల్లో దేవుడు ఉండాలి, దేవుడికి నైవేద్యంగా స్తుతులు అర్పించాలి, దేవుడు మార్గంలో మనం ఉండాలి, మన హృదయంలో దేవుడు ఉండాలి. కానీ మన హృదయంలో లోకము వచ్చేసింది. మన హృదయంలో, మన సంఘాల్లో వ్యాపారం, లోక సంబంధమైన, అంటే ఆ రోజున రూకలు అమ్ముకునే వాళ్ళు, బలలు అమ్ముకునే వాళ్ళు, ఆ పక్షులు అమ్ముకునే వాళ్ళు, మాంసం అమ్ముకునే వాళ్ళు, చేపలు అమ్ముకునే వాళ్ళు ఎక్కడ పెట్టి వ్యాపారం చేస్తున్నారు? దేవాలయం. ఎన్నిటికి దేనికి సూచనగా కనిపిస్తుంది అంటే లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన పాపం. ఎక్కడికి వచ్చేసింది? మందిరంలో. ఎందుకు మందిరంలోకి వచ్చేసింది అంటే మందిరము మార్గము తప్పేసింది, మార్గము తప్పేసింది, త్రోవ పక్కకి వెళ్ళిపోయింది. అంటే అపవాది యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయింది. కనుక ఏం లేదు అక్కడ? ఫలాలు లేవు, ఫలించే ప్రజలు, ఫలించే మనుషులు లేరు. అందుకే వెంటనే అక్కడ దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చినట్లుగా ఆ యొక్క బల్లలు, ఆ క్రయ విక్రయాలు చేసుకునే వారిని విసిరేసి, వారిని కొరరా తీసుకుని వారిని గద్దించి, నా మందిరమును సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడిను అని వ్రాయబడలేదా? నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడిన రాయబడలేదా? అయితే మీరు దాన్ని ఏం చేశారు? దొంగల గుహగా చేశారు. ఎట్లా మార్చేశారు? దేవుడు యేసుక్రీస్తు యొక్క కాలంలోనే మందిరాల్ని, సమాజంలో ధర్మశాస్త్రము బోధించవలసిన ఆ ప్రదేశాల్లో ఏమొచ్చేసాయి? వ్యాపార సంబంధమైనవి. అంటే లోకం వచ్చేసింది, వాక్యము వక్రీకరించబడటము,
దేవుని యొక్క మాటలను పక్కద్రోవ పట్టించడము. ఎప్పుడైతే ఆ అల్లరి సంబంధమైన కార్యాలు, ఆ యొక్క వ్యాపార సంబంధమైన కార్యాలు ఎప్పుడైతే మందిరంలోకి వచ్చేసాయో, మందిరం ఏమైంది? అపవిత్రపరచబడింది. ఆ అపవిత్రపరచబడిన దాన్ని దేవుడు ఊరుకున్నాడా? దేవుడు వెంటనే దాన్ని శుభ్రపరిచాడు. కాబట్టి సమాజంలో మనం చూస్తున్నప్పుడు, వ్యక్తిగత జీవితాలు మనం చూస్తున్నప్పుడు, మన జీవితాలు, మన యొక్క బ్రతుకులు, మన యొక్క వ్యక్తిగత పరిస్థితులు, మన కుటుంబాలు దేవునికి నైవేద్యంగా మన యొక్క జీవితాలు ఉండాలి. దేవునికి మనము మహిమ తెచ్చేవారుగా ఉండాలి. మనలో ఏదన్నా లోక సంబంధమైనది వస్తుంటే కనుక దాన్ని వెంటనే మన యొక్క పరిశుద్ధ జీవితంతో, ప్రార్థనా జీవితంతో దాన్ని ఏం చేయాలి? తిప్పుకొట్టాలి. ఎప్పుడు మార్గంలో ఉంటే తిప్పుకొట్టగలుగుతాం. మార్గంలో వెళ్తున్నప్పుడు, మార్గంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మార్గంలో మనం ఉన్నాం కనుక మన ప్రయాణము ముందుకు వెళ్ళడానికి కోసము ప్రయత్నం చేస్తాం కదా. ఈ ప్రయాణంలో ఎన్ని అపవాది యొక్క ఆటంకాలు వచ్చినా మన ప్రయాణం కొనసాగాలి కనుక మనం వాటినన్నిటి నుంచి తప్పించుకుంటాం కదా. కానీ త్రోవ పక్కకి వెళ్ళిపోయి ఆగిపోయామనుకో, మార్గంలో లేకపోయామనుకో, ఏమవుతాము? వాడి యొక్క అపవాది యొక్క లోకం యొక్క అటాక్స్కి ఏమవుతాము? పడిపోతాం, లొంగిపోతాం. కనుక మానవ యొక్క జీవితము మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, సంఘం యొక్క పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, సంవత్సరాలు మన యొక్క భక్తి జీవితం గడిచిపోతుంది, లేదా అనేక సంవత్సరాలుగా మన యొక్క క్రైస్తవ జీవితం కొనసాగుతుంది, కానీ ఫలాలు కనిపించట్లేదు. కనీసము బ్రేబా లాంటి ఇమ్మెచ్యూర్ ఫ్రూట్ అయిన సంఘాల్లో కనిపిస్తారేమో అని వెతుకుచున్నాడంట ఆయన. ప్రతిదినం వెతుకుచున్నాడంట. ఒకరైనా ఉంటారేమో కదా. కానీ ఆ చెట్టంతా వెతుకున్నా కూడా ఒక్క ఇమ్మెచ్యూర్ ఫ్రూట్ అయిన బ్రేబా అక్కడ కనిపించలేకపోయేసరికి బ్రేబాయే లేదు, ఇంకా అంజూరపు ఫలము ఈ చెట్టుకి రావటం అసాధ్యము అని దాన్ని ఏం చేశాడు? దేవుడు శపించాడు. అంటే ఇంకా ఈ చెట్టు ఎక్కడికి రాదు? తండ్రి దగ్గరికి నైవేద్యానికి చెల్లించడానికి ఉపయోగకరమైన ఫలాలు ఉండవు. మన యొక్క జీవితము, మన యొక్క సాక్ష్య జీవితము దేవునికి నైవేద్యాలుగా ఉండాలి కదా. మనం సాక్ష్య జీవితము దేవునికి నైవేద్యాలుగా ఉంటాయి కదా. వారిని గూర్చి తండ్రి ఎదుట దూతలు లేదా కుమారుడు సాక్ష్యం ఇస్తూ ఉంటారు. సో అటువంటి పరిస్థితి ప్రస్తుత దినాల్లో కనుమరుగైపోవటం మనం చూస్తున్నాము కదా. అక్కడ అన్నాడు కదా, మరలా వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది? దేవాలయ గుండా ఏం జరిగింది? తిరిగి వచ్చినప్పుడు 17వ వచనంలో 19వ వచనం, సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణంలో నుండి బయలుదేరిను. ప్రొద్దున వారు మార్గంలో పోవచ్చుండగా ఆ అంజూరపు చెట్టు మొదలుకొని ఎండుట చూచిరి. అప్పుడేమన్నాడు? అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకమును తెచ్చుకుని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినని ఆయనతో చెప్పాను. ఎప్పుడైతే దేవుడు ముఖాన్ని తిప్పుకుంటాడో సంఘం వైపు కానీ, సమాజంలో వ్యక్తిగత జీవితాల కోసం కానీ, కుటుంబ వ్యక్తిగత పరిస్థితులను బట్టి కానీ దేవుడు ఎప్పుడైతే మొహం తిప్పుకొని ఆయనకి ఏమాత్రము ప్రయోజనకరమైన ఫ్రూట్ లాగా మన యొక్క జీవితాలు లేకపోతే దేవుడు డిసైడ్ అయిపోతాడు. ఒక దినాన్ని, ఒక సమయంలో ఆయన ఒక ముగింపుకు వచ్చేస్తాడు. ఆయన ఆలోచన ముగింపుకు వచ్చేస్తే ఆ చెట్టు పట్ల, ఆ వ్యక్తి పట్ల, లేదా ఆ కుటుంబం పట్ల, ఆ యొక్క సంఘం పట్ల, ఆ సమాజం పట్ల ఆయన ఒక ఆలోచనకి వచ్చేస్తాడు అనుకో, అప్పుడు ఏమొస్తుంది అంటే శాపము వస్తుంది, శపించబడతాడు కదా. ఎవరన్నారు ఇక్కడ? అక్కడ శపించబడిందని రాయబడిందా ముందు? ఈ ఫలము దేనికి పని చేయకూడదని చెప్పాడు. అంటే అది శపనకరమైన మాట, శపించాడు దేవుడు. దాన్ని ఇక్కడ పేతురు ఏమంటున్నాడు? నీవు శపించినది అంజూరపు చెట్టు ఎండిపోయాను, నువ్వు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయాను. ఇది చాలా మనము ఈ యొక్క వాక్యాన్ని మనము లైట్గా తీసుకోవడానికి వీల్లేదు. ఇందులో చాలా అర్థమైన మాట, లేదా మన హృదయాన్ని
మనల్ని మన హృదయం సరిచేసుకునే మాటలు ఇందులో ఉన్నాయి. చెట్టు, అంజూరపు చెట్టు, సంఘము. ఆ సంఘంలో అనేక మంది ప్రజలు ఉన్నారు, అనేక మంది జనులు రోజు రోజుకి పెరుగుతున్నారు, కానీ ఫలాలు కనిపించట్లేదు. ఆ చెట్టులో ఏదన్నా ఒక ఫలమైనా ఉంటుందనే వెదుకాడు, ఒక ఫలం కూడా, ఒక ఫలం ఉంటే ఆ ఫలాన్ని బట్టి అయినా ఏమన్నా మారుతుందేమో అని ఎదురు చూస్తుంటాడు. కుటుంబంలో ఒక వ్యక్తి రక్షింపబడితే ఆ రక్షింపబడిన ఒక వ్యక్తి కోసమైనా దేవుడు ఏం చేస్తాడు? ఆ కుటుంబాన్ని ఆ కుటుంబంలో ఎంతమంది దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నా ఆ ఒక వ్యక్తిని బట్టి దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తూ వస్తాడు. కొంతమంది ఏమనుకుంటారు మూర్ఖత్వాన్ని బట్టి ఏంటంటే, నాకేం ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నా, ఎంత పాపం చేస్తున్నా కూడా నాకేం కావట్లేదులే, ఎంతో మంచిగా జీవిస్తున్న వాళ్ళు కష్టాలు పడుతున్నారు, నేను ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నా నాకేమీ కావట్లేదు కదండి. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను ఏం చేస్తున్నారు? చులకనగా చూస్తున్నారు కదా. ఒక్క ఫ్రూట్ ఉంటే ఆ రోజున ఆ యొక్క అంజూరపు చెట్టు శపించబడకుండా ఉంది కదా. ఒక్క బ్రేబా ఫ్రూట్ ఉన్నా కూడా ఆ చెట్టుకి అవకాశం ఇచ్చేది దేవుడు కదా. ఒకరైన నువ్వు లేకపోయేది, ఒక ఫలమైన నువ్వు లేకపోయింది. దేవుని యొక్క శాపానికి ఏమైపోయింది? అది ఎప్పుడైతే శపించాడో అది రోజు రోజుకి ఏమైపోయింది? ఎండిపోయింది. దేవుడు మొహం తిప్పుకున్న తర్వాత, దేవుడు శపించిన తర్వాత, అంటే దేవుడు కొన్నిసార్లు కొంతమంది వదిలేస్తాడు. అందుకంటాడు కదా ప్రకటన గ్రంథంలో, అన్యాయం చేయవాడిని అన్యాయం చేయనిమ్ము, పరిశుద్ధినిగా ఉండనిమ్ము, నేను త్వరగా వచ్చిచున్నాను, తీర్పు తెచ్చిపోతున్నాను కదా. అంటే అలా వదిలేస్తాడు. అది ఏమవుతుందంటే రోజు రోజుకి ఒక చెట్టు ఎట్లా ఒకేసారి ఎండిపోతుంది? చెట్టు ఒకసారి ఎండిపోతుంది కదా, రోజుకి ఒక రోజు అంటే కొంచెం ఎండుతూ అది పూర్తిగా తన ఆకులన్నీ రాల్చుకొని అది ఎండిపోతుంది. ఎండిపోయినప్పుడు దాన్ని ఏం చేస్తాడు? కాల్చివేస్తాడు కదా. అంజూరపు చెట్టు సంఘం అనేది దేనికోసం సిద్ధపరిచాడంటే దేవుడు ఫలాలు కోసము, దేవుని యొక్క నైవేద్యం కోసం సంఘాన్ని ఏర్పాటు చేశాడు, కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. అన్నాడు ఏదేని తోటలో అవ్వ ఆదామును కూడా దేనికోసం ఏర్పాటు చేశాడంటే ఆయన పరలోకపు నైవేద్యం కోసము ఏర్పాటు చేశాడు. కానీ ఆ పరలోకానికి చెల్లించవలసిన దేవుని యొక్క ఆకలిని తృప్తిపరచవలసిన ఆ మనుషులు ఏమయ్యారు? దేవునికి విరోధంగా జీవించడం ప్రారంభించారు కదా. ఎప్పుడైతే అలా ఫలాలు లేకుండా, దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా జీవిస్తున్నారో వారి మీదకి దేవుని యొక్క కోపము, దేవుని యొక్క శాపం వచ్చింది. దేవుని యొక్క మొహం తిప్పుకున్నాడు. ఎప్పుడైతే మొహం తిప్పుకున్నాడో రోజు రోజుకి, ఆ రోజు బాగానే ఉంది, రేపు బాగానే ఉంది, ఎల్లుండి బాగానే ఉంది, అవతల ఎల్లుండి దాంట్లో ఏమొస్తుంది? ఎండిపోవటము ప్రారంభించింది కదా. దేవుడు ఒక్కసారి ఒక వ్యక్తిని వదిలేస్తే ఆ విధంగా చెట్టు ఎలా అయితే పచ్చగా గుబురుగా ఉన్న ఆకులతో ఉన్న ఆ చెట్టు ఏ విధంగా అయితే రోజు రోజుకి కుషించిపోయి ఎండిపోయిందో, మానవ జీవితం కూడా అదే విధంగా అయిపోతుంది అనటంలో ఏమాత్రము సందేహం లేదు కదా. కాబట్టి దేవుని యొక్క కోపము, దేవుని యొక్క శాపము మనుషుల మీదకు రాకుండానే మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకోవాలి కదా. ఎన్నిసార్లు చెప్పినా విననులేని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనం అవునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా. అతల్యాకి చాలా అవకాశాలు ఇచ్చాడు, కానీ ఆమె మూర్ఖత్వం రోజు రోజుకి ఏమైపోయింది? పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయినప్పుడు అదేమైపోయింది? దేవుడి యొక్క కోపం ఎప్పుడైతే చూపించాడో వెంటనే అది నాశనం అయిపోయింది కదా. ఈ చెట్టు శపించబడింది, ఎండిపోయిన దాన్ని ఏం చేశారు? కాల్చివేయబడింది కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము మన క్రైస్తవ జీవితాన్ని ఫలింపు లేకపోతే కదా, ఇసమంతైన మార్పు లేకపోతే దేవుని యొక్క కోపానికి మనం బలైపోవలసిందే కదా. దేవుడు అందరినీ ఒకలాగా చూస్తాడు, చిన్నదైనా పెద్దదైనా దేవుని యొక్క దృష్టిలో ఒకే విధంగా చూస్తాడు కదా. కాబట్టి మన యొక్క ప్రతి ఆలోచన విధానం, ప్రతి అడుగు క్రైస్తవ భక్తి జీవితంలో దేవుని యొక్క వాక్యానుసారంగా మన యొక్క జీవితము మనం సరి చేసుకోవడానికి మార్గాన్ని తప్పిపోయేమేమో మార్గంలోకి మరలా రావడానికి ప్రయత్నం చేయాలి. మార్గంలోకి ఎప్పుడైతే వచ్చేస్తామో మనము, దేవుడే మనల్ని ఏం చేస్తాడు? ముందుకి
తీసుకెళ్ళిపోతాడు. ఎప్పుడైతే మార్గంలో కాకుండా మనం పక్కకి వెళ్ళిపోయామనుకో, దేవుడు ఇంకా ముందుకెళ్ళిపోయి అతన్ని వదిలేసి శపించేస్తాడు. ఎప్పుడైతే దేవుని యొక్క శాపానికి ఏ వ్యక్తి అయినా లోనయ్యాడంటే ఇంకా తర్వాత దేవుడు కూడా తప్పించలేని పరిస్థితి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన తండ్రి, దేవా, ఇంతవరకు ప్రభువా శ్రేష్టమైన మాటలు ప్రభువా మాకు నీవు వినిపించావు తండ్రి. అంజూరపు చెట్టు సంఘానికి, మందిరానికి సాదృశ్యంగా ఉంది. అందులో ఆకులు గుబురుగా చాలా ప్రభు తండ్రి ఉన్నాయి. కానీ ప్రభువా ఫలించే వాళ్ళు, నైవేద్యానికి కావలసిన ఫ్రూట్ అనేది ఒకటి కూడా లేదు ప్రభువా. నీ ఆకలిని తృప్తిపరిచేది ఒక ఫ్రూట్ కూడా లేకపోవడాన్ని బట్టి ప్రభువా ఆ చెట్టు శపించబడింది, ఎండిపోయింది, కాల్చివేయబడింది. ప్రభువా ఒకవేళ మా జీవితాలు కూడా ప్రభువా, మా సంఘం కూడా అంజూరపు చెట్టులా ఉంటే గనక ప్రభువా, నీ యొక్క కోపానికి మేము బలి కాక మునిపే ప్రభువా, మా కుటుంబాలు ఆ అంజూరపు చెట్టులా ఉంటే గనక ప్రభువా, నీ యొక్క శాపానికి, నీ కోపానికి బలి కాక మునిపే ప్రభువా, నీ మార్గంలోకి మేము రావడానికి మా జీవితాన్ని మేము సరిచేసుకుని ప్రభువా, నీ శాపానికి మేము లోను కాక మునిపే, నీ కోపానికి మేము బలి కాక మునిపే ప్రభువా, దేవతండ్రి ఎండిపోక మునిపే, కాల్చబడక మునిపే ప్రభువా, మా జీవితాన్ని మేము సరిచేసుకుని నీకిష్టులుగా, యోగ్యమైన పాత్రలుగా ప్రభువా మా బ్రతుకులు ఉండడానికి సహాయం చేయమని, విన్న వాక్యము ప్రతి హృదయంలో భద్రపరిచి నీరు కట్టి ఫలింపు చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకున్నాం తండ్రి.